డాక్టర్ గారు, నాకు సెక్స్ కోరిక బాగానే ఉంటుంది, అంగస్తంభనలు బాగానే ఉంటాయి. తీరా స్త్రీతో సెక్స్ చేయబోయేసరికి అంగం గట్టిపడకుండా పోతుంది. ఎంత తన్నుకున్నా అంగం గట్టిపడదు. ఎందుకని? సెక్షువల్ ప్రాబ్లమ్స్ చూడండి ఎంత వింతగా ఉంటాయో. రకరకాలుగా ఒక్కో వ్యక్తిది ఒక రకం ప్రాబ్లం. ఇప్పుడు ఈయనకేంటి, సెక్స్ కోరిక బాగానే ఉంటుంది అన్నాడు, అంగసంబలు కూడా బాగానే ఉంటాయి, కానీ సెక్స్ అయిపోరికల్లా అంగం గట్టిపడదు. ఏంటి అయిపోయింది? కోరిక ఉంది, అంగసంబలు బాగానే ఉన్నాయి, కానీ జరగదు. దీన్నే మామూలుగా ఏమంటామంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. కోరికుంది, వాళ్ళకి అంగసములు ఉంటాయి, అస్త్రమే చేస్తుంటాడు, కానీ స్త్రీతో సెక్స్ చేయబడికల్లా అంగం గట్టిపడ్డా అవుట్. అంగం గట్టిపడ్డా పెనట్రేట్ చేయలేకపోతాడు, యోనిలోకి పురుషాంగాన్ని జొప్పించలేకపోతాడు. కానేంటి, ఒక రకమైన యాంగ్జైటీ, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఆ పని చేయడానికి తెలియనిటి ఆందోళన, భయం. అదేంటంటే ఒక భయం, ఎక్కడ నేను చేయలేకపోతాను అని సబ్కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా నేను చేయలేకపోతేను అని ఒక డౌట్ ఉంటుంది మనసులో. ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను చేయలేకపోతానేమో, నా చేత కాదేమో, నాకు కుదరదేమో. ఎప్పుడైతే సెక్సేషన్లో నెగిటివ్గా ఆలోచన ఉంటుందో, నేను చేయలేను, నాకేదో అవుతుంది అనుకుంటే మాత్రం ఫెయిల్యూరే. అది గుర్తుంచుకోండి. అది మాత్రం సెక్స్ విషయంలో నాకు కుదరదేమో అంటే కుదరదు, నేను చేయలేను అంటే చేయలేడు. నెగిటివ్ థాట్ మనసులోకి వచ్చిందా ఫెయిల్యూరే. నెగిటివ్ చేయలేను, చేత కాదు, కుదరదు, నేను చేయలేకపోతాను అనుకున్నాడు, చేయలేకపోతాడు. దెబ్బ కొడుతుంది, సెక్స్ని దెబ్బ కొడుతుంది. అంటే మనిషి ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఐ కెన్ ఉండాలి, కానీ ఏమో అనుకుంటే మాత్రం ఏమో డౌట్ పడ్డాడా ఫెయిల్యూర్ అయిపోతుంది. అలాగే కొంతమంది ఏదో పొడి చేయాలి, విరగదీసేయాలి, మెప్పించేయాలి, ఇంకెళ్ళలాగా దిమ్మ తిరిగేటి చేసేయాలి. అమ్మాయి అమ్మ బాబోయ్ నేను తట్టుకోలేనుకోవాలి అని అలా చేసేయాలి, విరగదీసేయాలనుకుంటాడు కొంతమంది. ఓహ్, అది ఓవర్గా అనుకుంటాడు. ఎవరైనా ఓవర్గా అనుకుంటే ఎవడు నిజంగా దిమ్మ తిరిగేటి చేసేయాలి, విరగదీసేయాలి, ఆ అమ్మాయి తట్టుకోలేనమో అని కాళ్ళు పుట్టుకోవాలి అనుకున్నాడా? ఎవడైనా అంత ఓవర్గా అనుకున్నాడా? అక్కడ కూడా ఫెయిలియర్. ఎందుకని? వాడంత ఓవర్గా చేయలేడు, ఓవర్గా చేయలేడు, నార్మల్గా చేస్తాడు. ఓవర్గా చేయాలంటే రెండు పక్కలతో ఓవర్గా ఉండాలి, వాడు ఓవర్గా ఉండరుగా. ఒకవేళ ఓవర్గా చేయండి, రెండు వాళ్ళు కూడా ఓవర్గా కోఆపరేట్ చేస్తూ వాడితో సహకరిస్తూ వాళ్ళు రెండు వాళ్ళు కూడా అంత ఓవర్గా అతనితో ఈక్వల్గా ఉండి అతను రెచ్చగొట్టి ఇలా చేసి అలా చేసి టైం తీసుకుని ముద్దు ముచ్చట్లన్నీ జరుగుతూ ఉంటే అని జరగచ్చని చెప్పండి. వాళ్ళు మామూలుగా ఉండి వీడు ఎరగదీసేద్దాం, దిమ్మ తిరిగేటి చేసేద్దాం, కాళ్ళు పట్టేసుకుని చేసేద్దాం, అమ్మ బాబోయ్ నేను తట్టుకోలేకుండా అనిపించుకోవాలనుకుంటే మాత్రం వీడు డౌను. అది గుర్తించండి. అంటే నెగిటివ్ థాట్ అనేది ఓవర్గా అనుకున్నా సరే. కొంతమందికి అసలు కాన్ఫిడెన్స్ ఉండదు, ఏ ఎరగైనా చేయగలను అనుకోడు. కాన్ఫిడెన్స్ ఉన్నవాడు, నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండదు. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏది సాధించలేడు. సెక్స్ విషయం కూడా అంతే. నేను చేయలేనేమో, నాకు మెప్పించలేనేమో, నాకు కుదరదేమో అనుకున్నాడా, అయిపోయింది. అంచేత ఈ రకమైన ఇంతకుముందు ఎక్కడైనా ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, ఫెయిల్యూర్స్ వస్తే అది బుర్రలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఫెయిల్ అయింది కదా, మరి ఇక్కడ కూడా ఫెయిల్ అవుతానేమో
అనుకున్నాడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నెగిటివ్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంచేది అవ్వండి. ఎక్కడ ఫ్రీ మనసు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. సెక్స్ విషయంలో మాత్రం ఏమీ ఉండదు. ఫ్రీగా ప్రశాంతంగా ఉంటేనే వాడు ఎవరైనా చేస్తారు, గుర్తుంచుకోండి. అంతేగాని ఏ రకమైన నెగిటివ్గా ఉన్నట్లేదు మాత్రం అవుతుంది. అంతే కావాల్సిన ఏంటంటే దీనికి ముందు మనసులో ఆ ఉండేటి యాంగ్జైటీ, ఏ రకమైన యాంగ్జైటీ లేకుండా చేసుకోవాలి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదు. మామూలుగా ఉండాలంతే. ఓవర్గా ఉండకూడదు, చావడం అనుకోకూడదు. మామూలుగా ఉండండి, యాజ్ యూజువల్ నార్మల్గా ఉంటే చాలు. అంతే. అసలు చేయలేను అనుకోవద్దు, పొడి చేస్తాను అనుకోవద్దు. రెండు పనికిరావు. ఏదైనా సరే ఫెయిల్యూరే. ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కార్టిజాల్, ఎడ్రిలిన్ ఇలాంటివి స్ట్రెస్ డెవలప్ అయిందా, యాంగ్జైటీ, టెన్షను ఏమైనా వచ్చిందంటే కార్టిజాల్ టుస్ని రిలీజ్ అయిపోతుందండి. కార్టిజాల్ రిలీజ్ అయ్యిందా పురుషాంగంలో రక్తనాళాలు ముచ్చిపోతాయి, అంగం మెత్తడిపోతుంది. అంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి. సెక్స్లో ప్రధానది కంటే సెక్స్ లేకుండా ఉండాలి. అది తెలుసుకోండి. మరి కొంతమందికి ఎప్పుడు ఇదే పని, ఎప్పుడు ఫెయిల్యూరే. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్యూర్గా ఉంటారు కొంతమంది. కారణం ఏంటంటే వీళ్ళ కొనసాగుతూనే ఉంటాయి. మరి ఎలా వీళ్ళ బతుకు ఏంటి? గింతేరా, ఇంక సెక్స్ పనికిరారా అడుగుతారు. నేను సెక్స్ పనికిరానండి, కేవలం అస్తం చేయడానికి పనికి వస్తానా అంటుంటారు. శుభ్రం పనికొస్తారు. వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని, ఆ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ నెగిటివ్ నేను చేయలేని ఫెయిల్యూర్ గురించి ఎలాంటి భావాలు తొలగించాలి. నెగిటివ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసినట్లయితే వాళ్ళలో ఉన్న ఆ ఆత్మన్యూనతా భావాలని కానండి, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్. సాధారణంగా సెక్షువల్ మెడిసిన్ అంటే ఏమనుకుంటారంటే కేవలం బిళ్ళలే అనుకుంటారండి. అది కరెక్ట్ కాదు. వయాగ్రా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. తప్పు. ఏదో ట్యాబ్లెట్, ఒక ఇంజెక్షన్ వేసుకుంటే అయిపోతుంది. కరెక్ట్. అది అదే ట్రీట్మెంట్ మాత్రం కాదు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు అన్నట్లుగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక్కో దానికి ఒక రకమైన టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ పార్ట్ ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో తీసుకున్నట్లయితే ఏం కావాలి? కాగ్నిటివ్ బిహేవియర్ సిబిటి అంటాం, అది కావాలి. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్ కావాలి. అలాగే పార్ట్నర్ని కూడా కపుల్ కౌన్సిలింగ్, పార్ట్నర్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. ఇప్పుడు ఇది ఎంత చేసినా సరే పార్ట్నర్ మీద కోఆపరేషన్ లేకపోతే వీడు బాగుపడతాడు, ఆమె వచ్చి వేస్ట్ ఫెయిల్, నువ్వు నడదాగా ఇప్పుడు ఎందుకు నాదిగా అందనుకోండి, ఇంత చేసేంత వేస్ట్. అంచేత పార్ట్నర్ వైపు నుంచి కూడా సహకారం కావాలి, కోఆపరేషన్. అందుకనే సెక్స్ థెరపీలో పార్ట్నర్ని కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కపుల్ థెరపీ అంటాం. అది కూడా ఉంటేనే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కొన్ని విషయాల్లో అలా ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అలాగే కంటిన్యూ అవుతుంటాయి. అంటే కపుల్ థెరపీ కూడా చాలా అవసరం. ఈ రంగం ఇప్పుడు ఈయన విషయంలో ఏంటి, సెక్స్ కొరకు బాగానే ఉంటుంది, అంగసములు బాగానే ఉంటాయి. తీరా స్త్రీతో సెక్స్ చేయబోయే కదా అంగం గట్టిపడకుండా పోతుంది. ఎంత అనుకున్న అంగం గట్టిపడదు. ఇవన్నీ ఏంటి ఇక్కడ యాంగ్జైటీ డిజార్డర్ ఉంది. అందుకని ఇక్కడ యాంగ్జైటీ డిజార్డర్ ఎందుకు ఉంది? నెగిటివ్ థాట్స్ ఉన్నాయమ్మా. అందుకని సిబిటీ కావాలి, రిలాక్సేషన్ థెరపీ కావాలి, అలా కపుల్ భార్య కోఆపరేషన్ కావాలి. ఉన్నట్టయితే అప్పుడు మందులు వాడితే చాలు. ఏ వయాగ్రా అవసరం లేదు, ఏం అవసరం లేదు, తేలిగ్గా బాగుపడిపోతాయి.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.